పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడేగా రక్షించెనుగా, నా యేసుడేగా రక్షించెనుగా, నా ప్రభువును సేవింతునుగా, నా ప్రభువును సేవింతునుగా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళును నా ప్రియుడు, వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళును నా ప్రియుడు. కోరిన ఫలములు తినిపించును, కోరిన ఫలములు తినిపించును, కూరిమితో నా ప్రియ ప్రభువు, కూరిమితో నా ప్రియ ప్రభువు. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం ప్రియుని. ఆనందభరితానై నేను అతని నీడను కూర్చుందును, ఆనందభరితానై నేను అతని నీడను కూర్చుందును. వాడబారను ఏ నాటికి నే, వాడబారను ఏ నాటికి నే, వరదుని పాడుచునుండెదను, వరదుని పాడుచునుండెదను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. ఎంతో ప్రేమతో ప్రేమించే వింతగానో ప్రభు దీవించే, ఎంతో ప్రేమతో ప్రేమించే వింతగానో ప్రభు దీవించే. అంతము వరకు యేసుని చెంతనే, అంతము వరకు యేసుని చెంతనే ఉందును ఆనందముతోను, ఉందును ఆనందముతోను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. రాజ్యమునందు నేరానినిగా, రాజ్యమునందు నేరానినిగా, రమ్యముగానే నుందునుగా, రమ్యముగానే నుందునుగా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం, ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. 24 15వ పేజీ. యేసు ఆత్మ ప్రియుడా నిన్ను ఆశ్రయించితి, లేవగా తరంగముల్ గాలివాన కొట్టగా, జీవబాధల
నన్ను దాచు రక్షక, నన్ను నడిపి రేవునా కాత్మ చేర్చు మీ తోదన్ దిక్కులేని ఆత్మకు వేరే ప్రాపు లేదిక, ఒంటిగాను వీడ్వక నన్ను ఆదరించుమి. నిన్నే నమ్మి ఉంటిని, నీవే నా సహాయము, కాపులేని నా తలన్ నీదు రేఖ కమ్మని, క్రీస్తు నిన్ను కోరుదున్ దోర్కు నాన్ని నీ కడన్ పడ్డహీను నెత్తుమి. స్వస్థపరచు రోగులన్ న్యాయ శుద్ధ నామము, నీదే నేను పాపిని, నేను పాప పూర్ణుడన్, నీవు ప్రేమ రూపివి, పాపమెల్ల మాన్పగా నీదు ప్రేమ చాలును. మాన్పు మీప్పుడు నాయదన్ శుద్ధి చేయగా నిమ్ము, నీవు జీవ ఊటవు త్రాగనిమ్ము నీదరిన్ పుట్టినాదు ఆత్మలో ఎల్లవేళ పారుమి. యేసు ఆత్మ ప్రియుడా నిన్ను శ్రయించితి, లేవగా తరంగముల్ గాలివాన కొట్టగా జీవబాధలన్నిటన్ నన్ను దాచు రక్షక, నన్ను నడిపి రేవునా ఆత్మ చేర్చు మీతుదన్. ఒక దైవజనుడు వివాహం సిద్ధమవుతుంది, పెళ్ళి సమయం దగ్గర అయిపోయింది. దగ్గర అయిన తర్వాత పెళ్లి కుమార్తె వస్తూ ఉందనగా భయంకరమైనటువంటి వాగులో దాటుతుండగా సడన్గా నీరు వచ్చేసింది. వాగులో కారు కొట్టుకుపోయింది. పెళ్లి కుమార్తె బృందం అంతా కొట్టుకుపోయిందని కప్పుడు వచ్చింది. పెళ్లి పీటల దగ్గర కూర్చున్నాడు ఆయన. ఇంకా వస్తుందని చూస్తున్నాడు. రాని లోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు రాశాడు ఈ దైవజనుడి పాట. అయ్యా, నిన్నే ఆశ్రయించాను, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు. తరంగాలన్నీ వచ్చేసి గాలిలాగా కొట్టేసింది. జతపరచబడబోయినటువంటి ఆ భార్య వెళ్ళిపోయింది. నన్ను దాచుకో రక్షకుడా, నీ దగ్గరికి నన్ను జాగ్రత్తగా చేర్చుకో. దిక్కులేని ఆత్మయ్యా, వేరే దిక్కు లేదయ్యా, ఒంటిగానే ఉన్నాను, ఆదరించయ్యా, నిన్నే నమ్మానయ్యా, నా సహాయం నీవే అయ్యా. కాపులేని నా తలని కాపాడేది నువ్వే, నీ రెక్కలేనయ్యా, నీ రెక్కలేనని కాపాడతాయ్యా. నీ దగ్గరికి వచ్చాయ్యా, ఇక నుండి నాకు నీవే సర్వం అని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ప్రభు కోసమే నువ్వే నా దిక్కు, కాపలేని నా తలని కాపాడేది నువ్వే, నిన్నే కోరుకుంటున్నాను, నీ దగ్గర నన్ను తీసుకో. హీనుడిగా అయిపోయాను, ఆత్మరోగం నన్ను పట్టుకుంది. ఈ ఆత్మీయ రోగాన్ని మనోవేదనతో స్వస్థపరచు. న్యాయశుద్ధ నామము నీదే అయ్యా. నేను పాపిని, నేను పాపంతో నిండిన వాడను, నువ్వు ప్రేమ స్వరూపివి. పాపం ఎలా మానేటట్టుగా మాన్పేది నీ ప్రేమే. ఇప్పుడు నన్ను శుద్ధి చేయి,
నీవే నా ఓటవి, నీ జీవజలం నన్ను త్రాగనివ్వు, ఎల్లవేళలా త్రాగనివ్వు అని ఈ భక్తుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడు అడియాశలు అయిపోయినాయి. ప్రభువే నువ్వు నా సర్వమని ఆయన మీద ఆధారపడ్డ దైవజనుడు, గొప్ప సేవ చేశాడు, గొప్ప దైవజనుడు. యేసు ఆత్మప్రియుడా నిన్నే ఆశ్రయించా. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. సరే, ప్రార్థన చేసుకుందాం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం చెప్పమ్మా? ఏంటయ్యా కాలేబ్ అయ్యా చెప్పు. అడుగుతాను, ముందే కింద చూస్తున్నావు. సిమియోను గురించి విన్నాం. ఓకే, దేవుడి మందిరంలో ఒక మనుషుడు, ఆయనకున్న లక్షణాలు ఏంటో విన్నాం. మరి ఎన్ని సంపాదించుకున్నాము మనం? అరే నాకు ఈరోజు చెప్పలేదుగా, మీరు రాత్రి చెప్పారు, పొద్దున అయిపోగానే చెప్పమన్నాను, దాటేశారుగా నన్ను. రాత్రి ప్రభువుకు దగ్గరగా సన్నిహితత్వం కలిగి ఉండటానికి లక్షణాలు 7 విన్నాం. ఎన్నోన్నాయో నాకు టిక్కు కొట్టి పొద్దున చెప్పాలి, అయిపోయాక అన్నాను. ఈ జాబ్ సరిగా ఆరోగ్యం బాగలేక దాన్ని దాటిపోయా. అమ్మా గొంతు ప్రభువుకే, గొంతు ప్రభువుకే తల్లి. సరే, ప్రభు దగ్గరికి వచ్చాము, ఆయన మాటలు విందాము. ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత నేను వాక్యం చెప్పు. నుంచి కూడా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. బలహీనుడిని బలహీన సమయంలో మీ బలాన్ని ప్రసాదించండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, ప్రతి దురాత్మ క్రియలు యేసునామములో బంధిస్తున్నాను. నా స్వరాన్ని కూడా ముట్టి పూర్ణ స్వస్థత సహాయం దయచేయి. నైనా మీ సేవ చేస్తుండగానే ఈ పూర్తిగా స్వరం బాగుపడినట్లుగా దయచు. ఎంతోమంది బలహీన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. బలహీన సమయంలో మీ బలం ప్రసాదించండి. ఎక్కడ దుష్టుడికి మా జీవితంలో సేవలో అధికారం లేకుండా కాపాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యముతో నా హృదయమును
నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసు ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. ఆయన తన వాక్కు నంపి వాడిని బాగు చేసినని నీ వాక్యం చెప్తుంది. నీ వాక్కులే మమ్మల్ని బాగు చేస్తాయి అయ్యా. అది నమ్మి మీ దగ్గరికి వచ్చాం తండ్రి. ఈ దిన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో కొడదాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అందుకే నాకు శిష్యులుగా మీరయ్యారు. ప్రభువా, యోహాను సువార్త 15:8 వచనం ద్వారా మాతో మాట్లాడండి. బహుగా ఫలించాలి, అప్పుడే మా తండ్రి మీరు బలపరచబడతారు, మహిమపరచబడతారని విన్నాం. ఈ ఫలాలు ఏంటో మాకు తెలియజేసి నడిపించమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వచ్చిన భాగంలో మనం చదువుతున్నాము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. తండ్రి మహిమపరచబడాలంటే పిల్లలు గొప్పలు అవ్వాలంటే, పిల్లలు గొప్ప పేరు తెచ్చుకుంటే ఎవరికి సంతోషం? తండ్రికి సంతోషం. చిన్నప్పుడు పద్యం నేను విన్నాను, మీలో ఎంతమందికి వచ్చేవారు అది? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. వచ్చా? రాదు. వచ్చా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. పిల్లలు పుట్టగానే తండ్రికి ఆనందం రాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా. ప్రజలు అబ్బా పలాని విజయ్ కుమార్ గారు అబ్బాయి అండి, విజయ్ కుమార్ గారు అమ్మాయి అండి, టాపర్ అండి అని అనుకోండి, ఎంత ఆనందమో. పుత్రుడు పుట్టగానే తండ్రి సంతోషపడ్డావు. వాడు గొప్పోడైతే పలానా అబ్బాయి ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు, వాడికి నెలకు 3 లక్షల జీతం, నెలకు 15 లక్షల జీతం అంటుంటే అబ్బా మీ ఊళ్ళో ఒక్కడే అమెరికా వెళ్ళింది అంటుంటే ఆ తండ్రికి నా కొడుకు కాలరో ఎగరేస్తాడు. జీలా పుత్రుని కలుగుని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందున సుమతి. ఆ పుత్రుడు పుట్టేందుకు తండ్రి యొక్క ఆనందాన్ని చూసుకోరా అంటాడు. పిల్లోడు పుట్టగానే కాదు, వాడు గొప్పవాడు అయిన తర్వాత పలానా అబ్బాయి అని అందరు చెప్పుకుంటుంటే తండ్రికి ఆనందపడతాడు. అట్లా ఉండాలి మనం అన్నాడు. అలాగే మన పరమ తండ్రి ఆనందపడాలి అంటే మనలో ఫలాలు ఉండాలి, ఫలించాలి. ఈ దినాలలో చాలామంది జీవితాలు ఫలాలు కనపడలేదు. బైబిల్లో చాలా రకాల ఫలాలు కనపడతాయి. నెంబర్ 1 కొన్ని ఫలాలు మీకు ఈరోజు చెప్తా. నెంబర్ 1 గర్భఫలము. ఏంటి? మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అన్న సౌతి పెరిందా ఉంది. మొదటి అధ్యాయంలో మనకి ఈ కుటుంబం కనిపిస్తుంది. ఎల్కానా చాలా బాగా ప్రేమించేవాడు భార్యని. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకు పిల్లలు లేరు. ప్రతి సంవత్సరము షిలోహు దేవుడి మీదకి వచ్చేది, ప్రార్థన చేసేది, దేవుని సన్నిధిలో బ్రతలాడుకునేది. సౌతేమో గుడ్డు బుద్దానా, పిల్లలు ఎందానా నీకేం తెలిసే, పిల్లలు పుడితే నీకు తెలుస్తుంది, నీకేం తెలిసే అని పొద్దాక సుడిపట్టు మాట్లాడుతూ ఉండేది. ప్రేమ అంటే నీకేం తెలిసే, పిల్లలు ఉంటే కదా నీకు తెలిసేది. పిల్లడు తిడతావంటే
అడ్డకోడిదానా, నిలువుగా కొంగ కొడదానా, కుండి కుక్క, ఏటో ఇష్టం తిడతా ఉండేది. ఈ బాధలు పడలేక కొంతమంది ఏం చేస్తారండి, పక్కన వాళ్ళ కుక్క పేరు కోడి పేరు పెట్టి బూతులు తిడతా ఉంటారు. మీ ఊర్లో ఉంటాయి ఎప్పుడన్నా? ఎవరైనా తిట్టాలనుకోండి, వాళ్ళు డైరెక్ట్ తిట్టలేరు. ఈ కుండి కుక్క చావా, ఏనాడు చేస్తుందో ఈ కుండి కుక్క, ఈ కోడికి పొగరు పెరిగింది, పొద్దాక రెక్కగా ఎగురుతుంది, ఎగురు ఎగురు ఎంతగా ఎగురుతావు ఎగురు, దీనికి రెక్క ఎరగేలాగా ఎగురుతుంది ఎగురు. చాలామంది జీవితాలలో ఇలాగ పక్కన పెట్టి తిట్టేవడం చూస్తాం. పక్కనే ఉంది డైరెక్ట్గానే తిడుతుంది. నాకు పిల్లలు లేరు కాబట్టే కదా ఇంత సూటిపట్టి మాటలంటుంది అని దేవుని సన్నిధిలో వెళ్ళి ఏడుస్తూ ఉండేది. భర్త తిను అన్నా నా వల్ల కాదయ్యా అని మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉండేది. ఆమె కన్నీటితో మొరపెడుతుంటే దేవుడి మందిరానికి వెళ్ళి మొదటి సమయంలో 1వ అధ్యాయము 9వ వచనము, వారు శిలోహలో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకులని ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు, సైన్యుల వద్ద యెహోవా నీ సేవకురాలను నాకు కలిగిన ఈ శ్రమ చూడయ్యా, నీ సేవకురాలను నన్ను మరుగు చేయక జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలు నాకు మగ పిల్లవాడిని ఇస్తే వాడి తల మీద క్షౌరపు గతి ఎన్నడికి రానిక వాడు బ్రతికినంత కాలము నేను వాడిని నీకు అప్పగిస్తాను మొక్కుకుంది. దేవుని సన్నిధిలో తన సమస్యలకు ప్రభు పాదాలు పట్టుకొని బహుగా మూలుగుతుంది, ఏడుస్తుంది. నీ సమస్యలను నీ బాధలను ఎవరికో చెప్పుకుంటే వారు తీర్చరు. నీ సమస్యలను ఎవరికో చెప్తే ఇంకా 4 కలిపి నేను ఇంకా అవమానపరుస్తారు. నీవు చేయాల్సిన పని నీ సమస్యను ప్రభు దగ్గర తెచ్చిపెట్టాలి. ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను ప్రభు ముందు తెచ్చిపెడితే, ప్రార్థన అన్నీ ప్రభు ముందు పెడితే ప్రభు ఆదుకుంటాడు. ఆయన నీతిమంతుల ప్రార్థన అంగీకరించే దేవుడు, అటువంటి వారిని ఆ ప్రార్థన వినే దేవుడు. ఈమె చేసిన ప్రార్థన దేవుడి పాదాల దగ్గర చేరి పెట్టిన మొర్ర. దైవజనుడు కొంచెం మాట్లాడినా తర్వాత చెప్తాడు, అమ్మా వెళ్ళమ్మా, నీవు చేసే క్షేమముగా నీ వెళ్ళు. 17వ వచనము, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక. దైవజనం నుండి దీవెన మాటలు పొందుకొని సంతోషంగా వెళ్ళింది, ఉపవాసాలు మానేసింది. ఆ దినం నుండి సంతోషంగా తిని ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతున్నాను. సమస్యలో నేను సతమతం అవుతావా? నా ఆరోగ్యం బాగాట్లేదు, నాకేమో అయ్యింది, నా కుటుంబానికి ఏదో అయ్యింది, నాకేంటి ఈ బాధలేంటి, ఈ కష్టాలు ఏంటి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను ఈ బలహీనతలు పోవటం లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను ఈ కష్టాలు తీరటం లేదు, ఏంటి ఎవరికి లేని కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి లేని అప్పులు నాకు ఎందుకు ఉంటున్నాయి, తీరితే అనుకుంటే ఇవి తీరటం లేదు, ఇంకా ఎక్కువైపోతున్నాయి, ఏంటి నా పరిస్థితి అని సతమతం అవుతున్నావా అని బాధపడుతున్నావా? బాధపడకు. యేసయ్య నువ్వు చేసిన మనవి తప్పకుండా వింటాడు. హన్నా ప్రార్థన విన్న దేవుడు. దైవజనుడు చెప్పాడు, దైవజనుడు వాక్కులు తీసుకుంది. ఆ దినం ఏం చేసిందో తెలుసా? నాట నుండి 11వ వచనంలో 18వ వచనంలో దుఃఖముఖిగా ఉండుట మానింది. ఆ దినం నుండి దుఃఖముఖిగా ఉండుట మారింది. ప్రార్థన చేస్తుంది, దేవుని మందిరంలో మోకింది, తిరిగి ఇంటికి వెళ్ళింది. 5వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. దేవుడు ఆమె గర్భాన్ని మూశాడు. సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు,
IVFలని, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు, ఏమేమో ఈ దినాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక ఆమె నైజీరియాలో ఉంటుంది. ఆస్తి చాలా సంపాదించారు, పిల్లలు లేరు. ఇండియా వచ్చింది. ఎలాగా ఆమెకి IVFలో గర్భసంచిలో గర్భధారణ చేశారు. చేశాక ఇట్లా పడుకోమంటారు. ఇట్లా పడుకుంటే గర్భం జారిపోతుంది, పిండం జారిపోతుంది. కాళ్ళు పైకి పెట్టాలి, తలకాయ కిందకు ఉండాలి. ప్రియులారా, దాదాపుగా 4 నెలలు కష్టపడింది. 5 నెలలప్పటిగా పిండం జారిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని లక్షలు తీసుకున్నావు, ఇలా జారిపోయింది, నేను నీకు చెప్పాను కదా ఇట్లా పడుకోమని. ఇట్లా పడుకుంటాడు, తలకాయ కింద పెట్టిపోతుంది, కాళ్ళు పైకి పెడతాడు. దేవుడు ఇట్లా పడుకోమన్నాడు, తల పైకి పెట్టాడు, కాళ్ళు కింద పెట్టాడు. ఏమేం చేయాలంట? ప్రియులరా, ఇలా పడుకునేదండి, కాళ్ళన్నీ ఎత్తుపెట్టి తల కింద పెట్టి. ఎట్లాగో తట్టుకుంది, జారిపోయింది. మళ్ళీ ప్రయత్నం చేసింది. కొన్ని లక్షలు, ఈసారి ఇంకా ఎలా కాదు, కుట్లేస్తాం కింద అని పెట్టారు. ప్రియులరా, మళ్ళీ చాలా కష్టాలు పడింది. మళ్ళీ అదే పరిస్థితి. ఒక దినాన ఆమె ఏడుస్తుంది. ఏంటి, అమ్మగారి కాలేజీలోనే వాళ్ళ బంధువులు ఉంటే వచ్చింది. ఇది మా సమస్య, నైజీరియాలో వచ్చిన ఆస్తి ఉంది కానీ బిడ్డలు లేరు, ఏం చేసుకోను. అమ్మగారు చెప్పారు, యేసయ్యని నమ్ముకోండి, బిడ్డలు లేని జీవితాలు బిడ్డలు ఇచ్చేది ఆ దేవుడే. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు బిడ్డలు ఇస్తాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. 127వ కీర్తన 3వ వచనము. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే గిఫ్ట్, బహుమానం. మీరేమీ బాధపడబాకండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటే ఈ దేవాది దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హన్నా ప్రార్థన విన్నాడు. హన్నా దేవుని మందిరంలో చేసిన ప్రార్థన, హన్నా దేవుని మందిరంలో కాచిన కన్నీరు, హన్నా దేవుని మందిరంలో ఉండి కాచిన దుఃఖము, ఏడ్చిన దుఃఖము ఆయనకు తెలిసింది. బహుగా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. దేవుడు ఆ కన్నీరు చూచాడండి. ప్రభు సన్నిధిలో కాచే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఏ సమస్యల కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ బాధల వల్ల నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ సమస్య నీ కన్నీటికి కారణమైందో, నీ భర్త వలన, నీ అత్తమామల వలన, నీ ఇరుగు పొరుగు వారి వలన, నీ తోడుకోడల వలన, లేక నీ కుటుంబస్తుల వలన, ఎవరి వల్ల నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. ఈ దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుడి మందిరంలో కాచే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. 2వ రాజుల 20వ అధ్యాయము. ఒక రాజు ఏడుస్తున్నాడు, ప్రభు దగ్గర కన్నీరు కారుస్తుంటే దేవుడే చూచాడు. దేవుడే చూచి ఆయన సేవకుడిని పంపించాడు. ఎలాగ ఇతని జీవితంలో ఎంత కన్నీరు కారుస్తున్నాడో చూడండి. 2వ రాజులు 20వ అధ్యాయము 2వ వచనము. అక్కడ అతనికి వచ్చిన మాట ఏంటి? 1వ వచనంలో, హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా దైవజనుడు ప్రవక్త యెషయా దగ్గరకు వచ్చి, నీవు చనిపోబోతున్నావు, బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకో, బివేర్, జాగ్రత్త, ఇల్లు చక్కబెట్టుకు, బ్రతకవు, నీకు మరణకరమైన రోగం వచ్చింది. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో, ఆ మాటలు విన్నాడో, ముఖము గోడతో తిప్పుకొని 3వ వచనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవాకు కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించాడు. 3వ వచనంలో కన్నీళ్లు విడుచుచూ యెహోవాకు ప్రార్థించాను. ఈ దేవుడు ఏం చూశాడంట? ఈ దేవుడు ఏం చూశాడు? 5వ వచనంలో, తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పుత్రుడైన దావీదు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, ఏం చేశాడంట దేవుడు? నీవు కన్నీరు విడటం నా దేవుడు చూస్తున్నాడు. ఏ సమస్యలకు నువ్వు కన్నీరు విడుస్తున్నావో నాకు తెలియదు.
ఏ సమస్య నీ కన్నీరు తెచ్చిపెడుతుందో నాకు తెలియదు. నీ కన్నీటి వల్ల సరిగా ఆహారం తినలేకపోతున్నావు, నీ కన్నీటి వల్ల సరిగా నిద్రపోలేకపోతున్నావు, నీ కన్నీటి వల్ల నీ సమస్యల వలన నీ జీవితంలో నెమ్మది లేక, బిడ్డలు సరిగా చూడలేక, కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేక, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, చచ్చినా బాగుండు కదా, ఆ దేవుడు నాకు చావనట్లేదు అనుకుంటున్నావేమో నాకు తెలియదు. ఈ దేవుడు ఎందుకు నీ కన్నీరు వస్తుందో ఈ దేవుడు చూస్తున్నాడు. హిజ్కియాను చూసిన దేవుడు, హన్నాను చూసిన దేవుడు ఈ దినాన నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీరు తుడిచేది ఈ నా దేవుడు యేసు ప్రభు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరమును చాపి రమ్మను చున్నాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలు కాపాడు, కన్నీరంతా తుడచును, కనుపాపవలు కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మను చున్నాడు. దేవుడు సన్నిధికి వెళ్ళి మరణకర రోగం వచ్చినప్పుడు కన్నీరు విడుస్తూ ప్రార్థించిన రాజుకు తలుచుకుంటే దెబ్బలు కోది ఉండదు, రాజు తలుచుకుంటే ఏం కావాలో చేస్తాడు. కానీ ఈ రోగం బాగు చేసుకోవడం ఆయన వల్ల కాల. ధనం మూలం జగత్తు అనుకుంటున్నారు, డబ్బుంటే కొండ మీద కోతులను తేవచ్చు అనుకుంటున్నారు. కరోనా దినాలలో ధనవంతులు డబ్బులు రోడ్డు మీద చల్లి పడేశారు. కరోనా టైంలో కోట్లు ఖర్చు పెట్టిన బాగ్గాక చావు బ్రతుకుల్లో ఉంటే కుటుంబస్తులందరూ మంచం పట్టి చావు బ్రతుకులో చనిపోతే ఒక్క కుర్రాడు, మా నాన్నని కాపాడుకోలేకపోయాను, మా అమ్మని కాపాడుకోలేకపోయాను, అన్నని అక్కని చెల్లిని కాపాడుకోలేకపోయాను, ఈ డబ్బులు నాకెందుకు అని బయటకు తెచ్చి కుప్పలుగా ఇసిరి కొట్టాడండి. డబ్బులు ఏ ఉపయోగపడే డబ్బులు నాకెందుకు అన్నాడండి. డబ్బులు నీకు సహాయం చేయగలిగితే, బంధువులు నీకు సహాయం చేయగలిగితే, నీ కుటుంబస్తులు నీకు సహాయం చేయగలిగితే, నీవు నమ్మిన వారు నీకు సహాయం చేయగలిగితే రక్షకుడు యేసు ప్రభు ఈ లోకం రాకర్లేదు. ఎంతమంది జీవితాలలో వారి సమస్యలు వారి కన్నీరు తెచ్చిపెడుతుంటే ఆ కన్నీరు ఆపుకోలేక, ఆ కన్నీరు తీరక, ఆ కన్నీరు నుండి ఓదార్పు పొందలేక ఇల్లు వదిలి పారిపోయిన వారే ఎంతమంది, ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతమంది. దుగ్గిరాల్లో ఒక సహోదరి అర్ధరాత్రి భర్తతో గొడవపడింది. భర్తతో గొడవపడి నిండి గర్భిణి ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని సంచి రాత్రి సర్దుకొని కాలినడకని బయలుదేరింది. త్రాగపోతే భర్త పోతావా, చావే పో అన్నాడు. త్రాగి లోపల పడుకున్నాడు. చావే పోతావే పోవే అన్నాడు అని బ్యాగు సర్దుకొని సంచిలో బట్టలు సర్దుకొని నిండు గర్భిణి ఆ పిల్లవాడిని తీసుకొని బయలుదేరింది. ఈమె కన్నీరు తెల్లవారి దగ్గర కూడా ఆగనీలేదు. ఈమె వేదన ఈ రాత్రి సమయంలో ఆడదాన్ని ఎలా వెళ్ళగలను అన్న ఆలోచన రానిలేదు. నడుచుకుంటూ వెళుతుంది. తెనాలి రోడ్డు పట్టుకుంది. దాదాపు 2 గంటల టైంలో నడుచుకుంటూ వెళుతుండగా చింతలపూడి అనే ఊరి మధ్యలో కొంతమంది కుర్రాళ్ళు తెనాలి నుండి సైకిల్ మీద వస్తూ ఒంటరిగా పిల్లవాడిని ఎత్తుకుని ఆమెను చూచి, ఏంటమ్మా ఈ టైంకి వెళ్తున్నావు అని ఏడుస్తుంది. ఆమెను చూసినటువంటి యవనస్తులు కామనంతో నిండిపోయిన వారై ఆ పక్కనే పొలం కాల ఉంది, కాల పక్కన వద్దు, ఆ చెట్ల మధ్యలో ఆమెను తీసుకుని వెళ్ళి ఒకటి కాదు 4 ఆమెని పాడు చేసి రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను త్రాలాగా వదిలేసి వెళ్ళిపోయారండి. నిండి గర్భిణైన రక్తస్రావంతో పడిపోయి మూలుగుతున్నామని తెల్లవారిన తర్వాత చూచారు. ఓ ప్రక్కన చిన్న బిడ్డ ఏడుస్తుంది, ఓ ప్రక్కన నిండి గర్భిణి రక్తం కారుతూ భయంకరంగా మూలుగుతుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు.
గర్భం పోయింది, పిల్లవాడు అయిపోయాడు. తర్వాత పట్టుకొని ఆ కుర్రోళ్ళు దాళ్ళు దొరికారు, తీసుకొని జైల్లో వేశారనుకోండి. ఎంతమంది జీవితాలలో సమస్యలను చూచి ఇల్లు వదిలి పారిపోతున్నారు. నీ ఆలోచన, నీ తలంపులు నీ జీవితాన్ని బాగు చేస్తాయా? నీ సమస్యలు తీరుస్తాయా? నీ కుటుంబాన్ని కడతాయా? నీ సొంత ఆలోచనలు నిన్ను ఇంకా అదముడుగా దిగజారుస్తాయి. నీ వెళ్ళవలసిన సమయము, నీ వెళ్ళవలసిన స్థలము దేవుని సన్నిధి, దేవుడి మందిరం. హిజ్కియా పెద్ద రాజు దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నాడు. అన్నా సమస్యలతో వచ్చింది, చాలా బాధలో వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్యలు నువ్వు వెళ్ళే స్థలం ఏది? నువ్వు వెళ్ళే స్థలం నీకు సహాయం చేస్తుందా? అన్నా దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంట? దేవుని వాక్యము జాగ్రత్తగా 19వ వచనం చదువుదాం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. హన్నా దేవుడు గుర్తు చేసుకోగానే హన్నా గర్భము ధరించి కుమారుని కానింది. అతనికి యెహోవాకు మొక్కుకొని అడిగాను, వీడిని దేవుడిచ్చాడు అని సమూయేలు అని పేరు పెట్టింది. అడిగితే దేవుడు ఇచ్చాడు. అడగబడిన ప్రార్థన దేవుని మొక్కుకొని పొందుకున్నాను అని ఆ జవాబు వచ్చే పేరు పెట్టుకుంది. కష్టాలలో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవుడి పాదాల దగ్గర చేరి చేసిన ప్రార్థన, దేవుడు ఆ కుటుంబంలో గర్భఫలాన్ని ఇచ్చాడు. ఫలము, బిడ్డలు లేని జీవితము. హన్నాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చావు, నీ సమస్య ఏంటి? ఎక్కడ ఏ సమస్యల వల్ల నీ కన్నీరు కారుస్తున్నావు? ప్రభు దగ్గర చెప్పు. ఆయన నీ జీవితంలో ఫలములు ఇచ్చు దేవుడు. ఏం విన్నాము? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఏం విన్నాం? అక్కడికి వెళ్తాను, నేను అక్కడికి తీసుకెళ్తా. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మీరు బహుగా ఫలించాలి. బిడ్డలేని జీవితంలో హన్నాకి దేవుడు గర్భఫలము ఇచ్చాడు. ఒక దినాన రాహేలు భర్త దగ్గర ఏడుస్తుంది. సంతాన గర్భఫలం ఇస్తావా, చావమ్మంటావా అంటుంది. గర్భఫలం ఇస్తావా, చావమ్మంటావా అంటుంది. నా అక్కకేమో నీ పెద్ద భార్య ఉందే, లేయకేమో గర్భవతి పిల్లలు ఉన్నారు. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వచనంలో ఏడుస్తుంది. భర్త యాకోబు దగ్గరికి వచ్చింది. ఏమంటుంది చూడండి, మొదటి 2 వచనాలు. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవున్నా? రాహేలు తాను యాకోబు పిల్లలు కలగపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం లేకపోతే నేను చస్తా. ఈ రోజుల మనుషులకి తేరగొచ్చే మాట ఏంటమ్మా చెప్పండి అమ్మా. మనుషులకు తేరగా వచ్చే మాట ఏంటి? చస్తా. ఏం చస్తావా? ఎవరిని పడతావు? మన నాలుగు పని పెట్టబాకు. చచ్చిపోయి దెయ్యం అయిపోతే మళ్ళీ మేము ప్రార్థన చేయాలి. సైతాను ఈ దినాల్లో చావు చావు అంటుంది. ఏమంటాడు సాతాను? ఏమంటాడు? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. సాతాను ఏమంటాడు? చావు అంటాడు. ప్రభు ఏమంటాడు? లేదు నువ్వు బ్రతుకు అంటాడు. ఎలాగా? సాతాను అనే మాట ఏంటి? 16వ అధ్యాయము 6వ వచనము. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొలుచును నిన్ను చూచి రక్తములో పొలిని నీ బ్రతుకమని నీతో చెప్పాను. ఈడు బ్రతుకుడు చావే అనుకుంటుంటే పొరుగుతున్న రక్తం ముద్దుగా ఉన్న నిన్ను నేనేం చేశాను తెలుసా? బ్రతుకు అని చెప్పాను. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పితిని. నేల నాటబడిన చిగురు తెగినట్లుగా వృద్ధిలోకి తేగా ఎదిగి పెద్దదానివై
ఆభరణ భూషితురాలైతివి. నేను బ్రతకమంటే ఇంత పెద్దదానివయ్యావు, మర్చిపోయావు. ఎంత దుఃఖం. సహాయం చేసిన పాపను ఎప్పుడైనా మర్చిపోవచ్చా? మానవ జీవితంలో మనకు సహాయం చేసిన వాడు ఎన్నడూ మర్చిపోకూడదు. ఏ సహాయమైనా సరే, చిన్నదా పెద్దదా కాదు. ఒకసారి చిన్న సహాయమే చాలా సహాయం అవుతుంది. అక్కడ నుండి గంటూరు సెంటర్ ఇక్కడ సైకిల్ మీద రిక్షా లేకపోతే బండి మీద తీసుకొచ్చాడు అనుకోండి, అది కూడా సహాయమే. నడవలేక గుండె ఫెయిల్ అయి చచ్చిపోయిన ఉన్నారు. అలిసిపోయి రొప్పి గుండె వేగంగా కొట్టుకొని హార్ట్ ఫెయిల్ చనిపోయిన ఉన్నారండి. చిన్న సహాయమైన దేవుని కలిగిన వారు చాలా విలువగా ఎంచుతారు. ఒక్క పూట నాకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు ఒక అంకుల్. 82లో 81లో చివరిలోనూ. ఇప్పటికి నేను మర్చిపోలేదు. 43 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికి ఆయన నేను మర్చిపోలేదు. దేవుని మందిరానికి వాక్యం విన్నాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ప్రార్థన చేపించి సాయంత్రం ఇంకో మీటింగ్కి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పటికీ మర్చిపోలేదు. యేసయ్యని నేను నమ్మలేదు, కానీ ఆయనను విడిచిపెట్టాడు, ఇక వీడు మారడని. కానీ ఆయన చేసింది ఇప్పటికీ నేను మర్చిపోలేదండి. దేవుడి వాక్యము విశ్వాసఘాతకత్వాన్ని సహించదు. చేసిన మీరు మర్చిపోయిన వారిని ఎన్నడూ దేవుడి వాక్యం దేవుడు సహించడం. యెహెజ్కేలు 14వ అధ్యాయము 12వ వచనంలో, నరపుత్రుడా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశం విశ్వాసఘాతకం అని చేసిన మీరు మర్చిపోతుందో దానికి నేను విరోధులై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కారువు పంపించి మనుషులు పశువులను నిర్మూలన చేస్తా అన్నాడండి. చేసిన మీరు మర్చిపోతే మూలం మిగలదండి. ఇక్కడ దేవుడి గురించి విన్నది, ఈ దేవుడు ఎవరో తెలుసు, మా నాన్న ఇలా మా తాత ఇలా అని యాకోబు భార్యకి చెప్పుకుంటాడు. పెళ్ళయ్యాక పరిస్థితులన్నీ కొన్నిసార్లు మనం భార్యకి చెబుతాం. ఇలాగా మా నాన్న ఇలా మా అమ్మ ఇలా, మాకు ఇట్లా ఉండేది ఆస్తి, ఒకప్పుడు ఇట్లా ఉండేది, ఇలా పోయింది, లేకపోతే ఇలా ఉండేది, ఇలాగుంది, ఈ ఊరు మమ్మల్ని ఇలా గౌరవిస్తారు, ఇదిగో చూడు మనం వెళ్తున్నాం, ఇప్పుడు ఎలా ఉంటారో చూడు. నేను అమ్మగారికి చెప్పా. కొన్ని భార్యకి చెబుతాం, ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి. దెయ్యాలు ఇలా పెట్టినాయి, ఇలా బాగయ్యారు, ఇలా రోగంతో వచ్చేవారు ఇలా బాగయ్యారు, ఇదిగో ఈ సహోదరి చేతబడి చేశారు, ఇన్ని దెయ్యాలు పెట్టినాయి, ప్రభు ఇలా ముట్టాడు, ఇదిగో ఈ సహోదరుడు 70 దెయ్యాలు పెట్టినాయి, ప్రభు ఈయన ముట్టాడు, ఈయన భార్యకి భయంకరంగా దెయ్యాలు పట్టి కేకలు పెట్టేది, 14 సంవత్సరాలు పిల్లలు లేరు, దేవుడి మందిరానికి వచ్చింది, పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదు, చాలా గొడవలో ముందుండేది. ప్రభు ఆమెకు చదువు నేర్పాడు, పాపాలు ఒప్పుకుంది, రక్షణ పొందింది, ప్రభు చదువు నేర్పాడు, గర్భం తెరిచాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. ఒక్కొక్కరి గురించి చెప్తున్నప్పుడు ఆమెకు విశ్వాసం అమ్మగారిలో పెరిగింది. అలాగే యాకోబు కూడా రాహేలుకి చెప్పుంటాడు, మా తాతలతో దేవుడు మాట్లాడాడు, మా తాతగారు అబ్రహాం అన్నీ విడిచిపెట్టి ప్రభు మాట విని వచ్చాడు. మొట్టమొదట ప్రభువుకి యేసయ్య యెహోవా దేవుడికి ప్రార్థన చేసింది మా తాతే. మా తాతని ఇంతగా దేవుడు దీవించాడు, అన్ని విషయాల్లో మా తాతను ప్రభు దీవించాడు. ఆ తర్వాత మా నాన్న ఇస్సాకు, ఆ కవల పిల్లల మేము, మా అన్నను మోసం చేశాను, అది ఇంత దూరం పారిపోవాల్సి వచ్చింది. నేను మోసం చేశాను కాబట్టి మీ అయ్య నన్ను మోసం చేశాడు అంటే మీ నాన్న అంటలా. ఇక్కడ కొంచెం కోపం వచ్చింది అయ్యకి. ఏంటి మా నాన్న నేను మోసం చేసేటప్పటికి మీ అయ్యా నన్ను మోసం చేశాడు, రాత్రి పెళ్లి చేసి గుడిదాన్ని, మీ అక్క గుడిది ఆ గుడిదాన్ని ఇచ్చి నాకు చేశాడు. ఏమండి, ఎందుకంటే మటుకు అంత కోపడతారు. మరి మంచోడా, ఎంత మోసం చేశాడు చూడు. గుడిదాన్ని నా పెళ్లి చేసేది సొంత చెల్లి కొడుకుని కదా, ఎంత ప్రేమగా చూడాల్సింది కదా. మొత్తానికి ఎట్లా దొల్లుకుంటూ పోతుంది కుటుంబం. ఏమోలే, నువ్వంటే నా ప్రాణంగా పోతే పోయిలే, మొత్తం నువ్వు దక్కావు చాలు, నాకు పోతే పోయిలే, పడ్డానులే, 14 సంవత్సరాలు తిప్పలపడ్డా, పోతే పోయిలే, కష్టానికి చెప్పండి ఫలితం దక్కిందిలే, అంతేనా? కష్టానికి ఫలితం దక్కిందిలే, దేవుడు ఎలాగో సహాయం చేశాడులే అని
దొర్లుకుంటా పోయింది. ఎన్నిసార్లు చెప్పుకుంటాడో పాపం. దేవుడు చెప్తే యాకోబుకి ఏం దేవుడు చెప్పలా, ఆయన ప్రయత్నాలు చేశాడు. దేవుడు చెప్తే ఎవరు ఆటం పెట్టలేరు. దేవుడు ఒక మాట చెప్తే ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఆయన ఏంటట, కీర్తన గ్రంథము 146 6వ చివరి భాగం, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఈ దేవుడు ఒక మాట ఇచ్చాడా తప్పడో. నువ్వు నమ్మిన వాళ్ళు వదిలేయచ్చు. నేను నమ్ము మనుషులు చెయ్యి విడచినా ఈవేళ నా యేసు చెయ్యి విడవాడు. నేను నమ్ము మనుషులు చెయ్యి విడచినా ఈవేళ నా యేసు చెయ్యి విడవాడు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. యేసయ్యా నేను నమ్మినను వదిలేశారయ్యా, నువ్వు మాత్రం నన్ను వదలలేదు. ప్రియులారా, యాకోబు చెప్పాడు, అలాగే నడిపించిన వాడు విన్నది కదా. రాహేలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుంది? భర్త దగ్గరికి వచ్చింది. ఏమంటుంది? గర్భఫలం ఇస్తావా చావమ్మంటావా? ఏంటి? గర్భఫలం ఇస్తావా చావమ్మంటావా? అరే నేను చేసిన పని అంతా ధర్మం చేస్తున్నాను, నేనేమన్నా దేవుడినా? గర్భఫలం ఎవరిది? 124వ కీర్తన 3వ వచనము, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఏంటి? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము దేవుడు ఇచ్చేది. దేవుని వాక్యము చెప్తున్నా ఏమకు అర్థం కావట్లేదు. 139వ కీర్తన 13వ వచనం, మంత్రంద్రియములు నీవే కలుగు చేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 16వ వచనము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాయి. ఒక్క దినం కూడా కాకమునిపే ఎంతకాలం బ్రతకలో గ్రంథంలో రాయబడ్డాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాయి. 71వ కీర్తన 6వ వచనము, దేవుని వాక్యం చెబుతున్న మాటలు ఏంటి? ఎవరు ఇచ్చేది? గర్భవాసిని అది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నీవే. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము, ఎవరండి? యెషయా గ్రంథము 44వ అధ్యాయం, ఎవరు ఈ దేవుడు? అర్థం కాలేదు రాహేలుకి. ఎలాగా ఈమె జీవితం ఎలాగైపోయిందో చూడండి, ఎలాగా ఈమె బ్రతుకు తయారైపోయిందో చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు యెహోవా. ఏంటి? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. వెళ్దాం పద, ఇంకెళ్ళండి. 24, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు ఎవరు? ఎవరండి? గర్భఫలము దేవుడు ఇచ్చేదండి. దేవుడు మర్చిపోయాడు, హన్నాకు పిల్లలు లేరు. దేవుడు గుర్తు చేసుకున్నాడు, అన్నా గర్భవతి అయింది. ఈ దినాలలో ఎంతమంది భార్యాభర్తల పిల్లలు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది అంటారు, నీ భర్త కౌంట్స్ తగ్గినాయి, నీలో ఈ ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లము, గర్భసంచిలో ఏంటి ఉన్నాయి, థైరాయిడ్స్, చిన్న చిన్న పొక్కులు ఉన్నాయి, ఏంటి గడ్డలు ఉన్నాయి, అవి ఆపరేషన్ చేయాలి, ఇక నీ జీవితంలో ఆ గర్భసంచి తీసేయాలి, పుట్టరు పిల్లలు. ఆ గర్భసంచులు ఇంత పెద్ద పెద్దవి వచ్చినాయి, ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద గడ్డలు వచ్చినాయి, నీటి బుడగలు అంటారు వాటిని. అవి చితగొడితే మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ ఉండగా మళ్ళా పిల్లలు పుట్టడం అసాధ్యము అన్నవాళ్ళు మా దగ్గర చాలామంది ఉన్నారు.
ప్రభు అద్భుతంగా కుటుంబంలో 3 బిడ్డలు 2 బిడ్డలు ఇచ్చాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే అంతా. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళాల్సిన ఆమె? ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన ఆమె భర్త దగ్గరికి వచ్చి గర్భఫలం ఇస్తావా చావమంటావా అంటుంది. యాకోబు అన్న ఏమన్నా దేవుడినా నా దగ్గరికి వచ్చి ఏడుస్తావేంటి, చస్తానంటావేంటి, సన్నాసిదానా అన్నాడా? నా దగ్గరికి వచ్చి ఏడుస్తావేంటి? కొన్నిసార్లు పొద్దాకు సతాయిస్తుంటే ఏమంటారండి భర్తలో? పొద్దాకు సతాయించనుకోండి తిడతారు, ఇంకా సతాయించారు 4 బాగుతారు. అంతేనా, ఇంకేముంటుందా? ప్రియులారా, ఇది లోకం జరిగేది. కానీ యాకోబు కోపము రాహేలు మీద మండుకొనగా, నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయిన దేవుని ప్రతిగా ఉన్నానా నేను. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుడే ఏం చేశాడండి? 22వ వచనము 30వ అధ్యాయం ఆదికాండము. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించింది. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకొని ఆమె మరమిని గర్భము తెరచెను. లేయా ఇంతకుముందు ఎవరు? రాహేలు ఎవరు ఇంతకుముందు? 31వ వచనం చివరిలో ఆమె రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు గొడ్రాలై ఉండెను. ఈ మాటను తట్టుకోలేక భర్త దగ్గరికి వచ్చి పిల్లలు ఇస్తావా చావమంటావా అంటే, నేను ఏమన్నా దేవుడా? దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు బిడ్డలు లేరు, మీరే ఆ బిడ్డలు ఇచ్చేది. ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె గర్భము తెరిచెను. గర్భవతి అయి కుమార్ని కని నింద తొలగించాడు అనుకొని యోసేపు నింద తొలగించటము. యోసేపు అని పేరు పెట్టింది. గర్భఫలం లేని వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ లైవ్లో వాక్ పెట్టిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గర్భాలు మూయబడ్డాయని నా భార్య బిడ్డలు లేరు, నా కుటుంబం ఇలా అయిపోయింది అంటున్నావేమో. నా కుటుంబంలో బిడ్డలు లేరు, నా బ్రతికింత అయిపోయింది, డాక్టర్ల వల్ల కాదు అంటున్నారు. నా బ్రతికేంటి, నా భార్య ఇంతగా ప్రేమించాను కానీ కుటుంబంలో బిడ్డలు లేరని బాధపడుతున్నావా? ఈ దినము దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ నా దేవుడు మాట చెప్పి తప్పేవాడు కాడు. ఈ దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతున్నాను. ఈ దినమే దేవుడి గర్భం తెరవబోతున్నాడు. ఈ దేవుని వాక్యానికి అందించబడుతుంది. చాలా కాలం క్రితము ఇలాగే నేను మాట్లాడుతుంటే లైవ్లో వాక్యం విడిన ఓ సహోదరి ఇదే మాట చెప్తుండగా విని, ప్రభువా మీ సేవకుడు చెప్తున్నాడు, నా గర్భం తెరవని ప్రార్థించింది. దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. ఈ దినం వచ్చింది, ఆ బిడ్డను తీసుకొని ఇంకో బిడ్డని కూడా ఇవ్వబోతున్నాడు. గర్భం మళ్ళీ తెరిచాడు. చివరిగా పిలిచి ఆ బిడ్డతో నేను ప్రార్థన చేశాను. ఆ చిన్నవాడు వచ్చి నాకు దండం పెట్టాడు, వందనాలు చెప్తున్నాడు. అయ్యా మీరు ఆ దినాన లైవ్లో వాక్యం చెప్తుంటే విన్నాను. ఆ దినాన గర్భాలు దేవుడి దగ్గర తెరవబోతున్నాడని మీరు చెప్పారు. ఈ సేవకుడు చెప్తే నాకు జీవితంలో సహాయం దొరుకుతుంది అని నమ్మి నేను ప్రార్థించాను. ఆ తర్వాత దేవుడిదిగో గర్భం తెరిచాడు అందండి. జోయల్ అని పేరు పెట్టాము ఆ కుర్రాడికి. ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుడి వాక్యం వింటున్నావు, ఎవరు నా సమస్యలు తీర్చాలంటున్నావా? లేక డాక్టర్ నమ్మి అప్పులు పాలై తిప్పబడుతున్నావా? లేక నీకున్న ఇల్లు అమ్ముకొని, స్థలం అమ్ముకొని, పొలం అమ్ముకొని ఇంకా డాక్టర్ల మీద ఆధారపడుతున్నావా? నష్టపోతావు. అమ్ముకోబాకు, స్థలాలు పొలాలు అమ్మబాకు. ప్రభువుని నమ్ము. ప్రభు మాట తప్పని దేవుడు ఈ నా దేవుడు. ఆ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, శారాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. గర్భఫలం లేదని బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా? నాకు పిల్లలు లేరు, నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని ఏడుస్తున్నావా? ఏడవకం. ప్రభు నా దేవుడు నీ మొర వినబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. సేవకుడుగా నేను చెప్తున్నాను, దేవుడు నీ గర్భం తెరవబోతున్నాడు. విశ్వాసంతో మాట నమ్మి ప్రార్థన చేయి. గర్భఫలము. రెండోది
నోటి ఫలము. ఇది మొదటిది గర్భఫలం. ఏమున్నాము? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మనం ఎన్నడూ మర్చిపోకూడదు, అక్కడికి వెళ్ళాల్సిందే. ఏం చెప్పారు అక్కడ దేవుని వాక్యము? మీరు బాగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. బిడ్డలు లేని జీవితంలో నా బిడ్డల్ని ఇచ్చాడు యేసయ్య అంటే యేసనామ మహిమ కదా. నోటి ఫలము. నోరు ఏమి మాట్లాడుతుందో దాని ఫలం మనం అనుభవిస్తాము. కీర్తనలో 12 సామెతలు 12వ అధ్యాయం 14వ వచనము. నోటి ఫలము చేత తృప్తి పొందుతాం. నోటి ద్వారా వచ్చే మాటలు. నా సమస్యలు ఒకరు ఎవ్వరూ తీర్చరు, నా ప్రభువే నా సమస్యలు తీరుస్తాడు. నా జీవితంలో ఎవ్వరూ నాకు సహాయం పడరు, ఈ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నోటితో నువ్వు వెళ్ళి ప్రభు పాదలు పట్టుకుంటే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును. నోటి ఫలము. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర నీ సమస్యలు చెప్పుకుంటే ఆ నోటి ద్వారా నువ్వు మాట్లాడిన మాట ప్రకారము ప్రభు నీ సహాయం చేస్తాడు. ఒక దినాన ఒక సహోదరుడు తను ఒక ప్రైవేట్ వర్క్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అన్నయ్య దగ్గర ఉండేవాడు, వదిన దగ్గర ఉండేవాడు. ఎలక్ట్రికల్ కరెంట్ పని చేస్తూ ప్రైవేట్గా వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే వదిన అన్నం పెట్టేది. ఒక దిన లైన్ దగ్గర పని చేస్తూ ఉండగా సప్లై వచ్చింది, పైనుండి మాడి కింద పడిపోయాడు, కాలిపోయాడు. కురిగిపోయిపోతే హాస్పిటల్లో చేర్చారు. ప్రభు నమ్మిన సేవకుడు ఏడుస్తుంటే ఆయన చూసి కాలిపోయిన నెట్లో గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో పెడితే కాలిపోయి ముఖమంతా కాలిపోయి పొట్ట ఒళ్ళంతా కాలిపోయి కేకలు పెడుతున్న ఆయనను చూడలేక చాలామంది చూడలేక నెట్లో పెడతారు, భయపడతారని మొత్తం కాలిపోయాడు. అలా బాధపడుతున్న ఆయనను చూచి ఏడుస్తున్న ఆయన చూచి ఆ దారిలో వెళుతున్న పాస్టర్ గారు, బాబు ఏంటయ్యా, అయ్యా ఇదయ్యా నా పరిస్థితి, ప్రార్థన చేశారు. ఆయన తెలిసిన పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఎవరు లేరంటయ్యా, కొంచెం జాగ్రత్త చూడండి. ఈ పాస్టర్ గారు అంటే గౌరవం కలిగిన డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా చూశాడు. బాగైపోయాడు కానీ చెవులన్నీ పోయిపోయినాయి, ముక్కంతా సగం అయిపోయింది కాలిపోయి, సగం నోరంతా కాలిపోయి సగం కనపడుతుంది. చూస్తానికి కురిపిగా ఉంటే వదిన పిల్లలు ఇంటికి రానియలేదు. ఏంటి దేవుడికి ఇచ్చిన అందం ఉన్నంత వరకే నీ గౌరవం. ఈ అందం పోయిందంటే నీ ఇంట్లో కూడా నేను నెట్టేస్తారు. గుర్తుపెట్టుకో, దేవుడిచ్చిన అందాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. నీకున్న అందం ఈ లోకంలో ఎవరికి లేదు. నీలాంటి వాళ్ళు ఇంకొకరు దాదాపు ఉంటారు. ఏదో ఒక లోటు ఉంటుంది. ఒకే రకం ఉన్నట్టు అనిపించినా కవల పిల్లలైనా ఏదో ఒక లోటు ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అయినా తేడా ఉంటాయి. ఒకే రకంగా దాదాపు ఉండరు. ఉన్న ఫింగర్ ప్రింట్స్ అయినా తేడా ఉంటాయి. దేవుడు అలాగా సృష్టించాడండి. ఇన్ని కోట్ల జనం అండి, ఒక్కలాగా కరెక్ట్గా డిట్టో ఉండేవాళ్ళు ఉంటారండి. ఫింగర్ ప్రింట్లో ఏదో ఒకటి తేడా ఉంటుందండి. అది లేకపోతే బ్లడ్ గ్రూపులన్న తేడా ఉంటుంది. భయంకరమైన పరిస్థితి. ఇంట్లో రానియకపోతే దేవుడి మందిరానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అయ్యా ఎవరో దిక్కులేరయ్యా, నువ్వేనని చూసుకోయ్యా, అయ్యా నాకెవ్వరూ దిక్కులేరయ్యా, మా అన్నున్నాడయ్యా, వదినుందయ్యా, ఇంతకుముందు మంచిగా ఉన్నాను పెడితే ఆ డబ్బులు తీసుకెళ్ళిస్తే పెట్టారయ్యా, ఇప్పుడు వాళ్ళు నన్ను నెట్టేశారయ్యా. దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరి భక్తి సేవ చేతును ప్రభు, బలము లేని వాడను ప్రభు, అయ్యా బలం లేదు, నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకు బలమే దిక్కు లేదు, నాకు ఏడుస్తున్నాడు. దిక్కెవ్వరు లేరు, పిచ్చోలాగా ఏడుస్తుంటే ఆ చర్చికి ఆ రోజు కొత్తగా ఒక అధికారి వచ్చాడు. ఇదేంటో చర్చి బాగుంది, ఏంటో చూద్దాం, లోపలికి వెళ్ళి వచ్చి ప్రార్థన చేసుకుందామని వచ్చి ఏడుస్తున్నాయని చూచి అతనికి ఎవ్వరు కనిపించటం లేదు. ఎవరు కనిపిస్తున్నారు?
దేవుని మందిరంలో దేవుడు చెప్పుకుంటున్నాడు. 82వ కీర్తన 1వ వచనము 2వ వచనము, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు. ఉన్నాడు దేవుని మందిరంలో. ఆలోచన వస్తావా? ఏదో ఊరికొచ్చిపోతావా? నిద్రపోయే స్థలమా? ఎవరైనా వచ్చి నిద్రపోతారా మందిరంలో? కొంచెం నిద్రపోతానన్నారా? ఒకసారి నేను మందిరంకి వచ్చేటప్పటికి ఆ సహోదరి 2 కుర్రోళ్ళు పెట్టుకొని లెక్కలు రాసుకుంటుంది. నాకు మామూలు కోపం రాలేదండి. దేవుడి మందిరము, దేవుడు ఉండే స్థలం. నేను ఉండకపోవచ్చు. ఎవరు ఉంటారు ఇక్కడ? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొరడా తీసుకున్నాడు, కొట్టి అవతల పడేశాడు ఒక్కొక్కరిని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చేశాడండి? దేవుడు ఊరుకున్నాడా? యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి 14వ వచనము. దేవాలయంలో 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయం ఎద్దులు, గొర్రెలు, పావురాలు అమ్మేవారిని, రోకలు మార్చేవారిని చూచి త్రాళ్ళతో కొరడా చేసి గొర్రెలు, ఎద్దులు దేవాలయాన్ని తోలి పడేశాడు. రోకలు మార్చేవాళ్ళ రోకలని చల్లి పడేశాడు. ఏమన్నాడు? ఎక్కడ మీరు తీసుకుపడండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లి చేస్తారా? కొరడా తీసుకొని కొట్టాడండి. తండ్రి ఇల్లు వ్యాపారం చేసేది కాదు. దేవుడి మందిరం ముచ్చటాడేది కాదు, నిద్రపోయేది కాదు, రెస్ట్ తీసుకునేది కాదు. దేవుడు ఉంటాడు ఇక్కడ. ఎలా పడతారా ఉంటూ ఊరుకోడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు. ఎవరు ఏ సమస్యలతో వస్తారో, ఏం అడుగుతారో, వారికి ఎలా సహాయం చేయాలి అని చూస్తూ ఉంటాడు. మందిరంలో ఏడుస్తున్నాడు ఆ సహోదరుడు. దిక్కు లేదయ్యా, నా అనేవాడు లేరయ్యా, ఉన్న ఉపయోగం లేదయ్యా, నువ్వు నన్ను చూడయ్యా. నువ్వు నన్ను చూడయ్యా. ప్రభు దగ్గరికి వచ్చి చేసే మొర దేవుడు విన్నాడు. దిక్కులేని వారికి అయిన దేవుడు, తండ్రి లేని వారికి అయిన తండ్రి, దేవుడు సహాయం చేసేవాడు ఈ దేవుడు. దేవుడే ఆయన నమ్మిన వారికి సహాయపడతాడు. ఆ ప్రార్థన అప్పుడే కొత్తగా వచ్చి మందిరంలో ప్రార్థన చేసేకి వచ్చిన ఆయన విన్నాడు. ప్రార్థన ఈ కుర్రాడికి ఎవ్వరో తెలియదు. ఎవరు వచ్చినా నాకు అనవసరం, నేను దేవుడు అనుకుంటున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన కూర్చున్నాడు. అంత అయిపోయాక, బాబు నీ పేరు ఏంటి? ఫలాని. ఏంటి నీ సమస్య? దండం పెట్టాయా, నా సమస్య ఇది, నాకు ఎవ్వరూ లేరయ్యా, ఏసైకి నా సమస్య చెప్పుకుంటున్నా. ఒక్కడన్నున్నాడు, మా వదిన ఉంది, మా అన్న వదిన నాకు ఇలాగ పనిచేసి కరెంటు పని చేసేవాడిని, యాక్సిడెంట్ అయింది, ఎవడో ఆపుతాను లైను, నువ్వు బాగు చేయంటే వెళ్ళానయ్యా, మాడిపోయాను, కింద పడిపోయాను. దేవుడు ఎలాగో నన్ను బ్రతికించాడయ్యా. నా రూపాన్ని చూచి ఇదివరకు బాగానే ఉండేవాడిని, మొత్తం కాలిపోయేలా అయిపోతే మా వదిన ఇంటికి రానియట్లేదు, మా అన్నయ్య ఇది అవ్వట్లేదు, రానియట్లేదు. నన్ను బట్టి వాళ్ళు గొడవ పట్టలేదు, పిల్లలు కూడా భయపడుతున్నారు. అందుకని ఇంటికి వెళ్ళట్లేదయ్యా, దిక్కులు ఎవ్వరు లేరయ్యా. నా అన్న, మా అన్న కూడా నన్ను వదిలేశాడయ్యా. ఏడుస్తుంటే, నేను నిన్ను ఒక పనిలో పెట్టుకుంటాను, వస్తావా నాతో? 2 చేతులు దండం పెట్టి వస్తాయ్యా. ఏ కరెంటు పనిలో దెబ్బతిన్నాడో, ఏ కరెంటు పని అతని ప్రాణాన్ని తీయడానికి సిద్ధమైందో దానిలోనే ఉద్యోగం ఇప్పించాడు. ఆయన దానిలో ఒక అధికారి. ప్రియులారా, పెద్ద అధికారి అయిపోయాడండి. ఆ మధ్య రిటర్న్ అయ్యాడు. పెద్ద మీటింగ్ పెట్టాడు. అయ్యా మీరు రావాలి అన్నాడు. కుదరలా నాకు.
తాడేపల్లిలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాక ప్రభు నన్ను గుర్తుపెట్టుకున్నాడు. ప్రభు నా నోటి ఫలమును చూశాడు. నేను ప్రభు పాదాల దగ్గర చేరి చేసిన కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు. ఆ అధికారం అప్పుడే రావటం ఏంటి? ఆ రూట్ ఎప్పుడు రాలేదట. ఆ చర్చిలో ఉండటం ఏంటి? నేను చేసే ప్రార్థన వినటం ఏంటి? ఆయన చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నేను ప్రార్థన అయిపోయే వరకు అక్కడే కూర్చొని నన్ను పిలిచి మాట్లాడటం ఏంటి? నా దేవుడు నీ సమస్యలో చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఈ దేవుడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ప్రభుని నువ్వు నమ్మకంగా వెంబడించి ఆయన పాదాలు పట్టుకున్నావా, ఈ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దిక్కు లేని వారికైనా దిక్కు, తండ్రి లేని వారికైనా తండ్రి, తల్లి లేని వారికి తల్లి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్, యేసు చేయి ఎవరు వదిలేసినా. దిక్కుండి కూడా లేని అయిపోయాను, లేదని అయిపోయాను అనుకుంటున్నావేమో. నా యేసై నీతో చెప్తున్నాడు, నేనున్నా, నేను ఏ మాత్రమో విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. హెబ్రీ 13:5-6. నిబ్బరపడి ధైర్యంగా ఉండు, దిగుపడద్దు, చెడియద్దు. నేను ఏ మాత్రమే విడవను, ఎన్నడూ ఎడబాయను. ప్రభు చెప్పాడు కదా. ప్రభు నా సహాయకుడు, నేను భయపడను. యోషువ 1:9. నిబ్బరపడి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, చెడియద్దు. ఎక్కడికి వెళ్ళినా నీకు నేను తోడుంటా, వెళ్ళు. నోటి ఫలం, ఆత్మఫలం. ఆత్మఫలం ఏంటి? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడదు. ఫలాలు మీకు కొన్ని చెప్తా. నెంబర్ 1 గర్భఫలము, 2 నోటి ఫలము, 3 ఆత్మఫలము, 4 క్రియాఫలము లేక ప్రవర్తన ఫలము. ప్రవర్తన. క్రియ అంటే చేయటం, ప్రవర్తన అంటే మనం బ్రతకటం. క్రియాఫలము, ప్రవర్తన ఫలము. నెక్స్ట్ నీతి ఫలం, ప్రవక్త ఫలం, చందాఫలం, సేవాఫలం, వాగ్దాన ఫలం. ఎన్ని ఏమో. నెంబర్ 1 గర్భఫలము, 2 నోటి ఫలము, 3 ఆత్మఫలము, 4 క్రియాఫలము లేక ప్రవర్తన ఫలము. నెక్స్ట్ నీతి ఫలము, ప్రవక్త ఫలము, చందాఫలము దేవుడికి ఇచ్చేదాని ఫలం, సేవాఫలం, వాగ్దాన ఫలం. ఎన్ని? 10 9. క్రియాఫలము, క్రియ అంటే మనం చేసేది. ప్రవర్తన అంటే ప్రవర్తన క్రియన ఒకటేనా? క్రియ అంటే చేయటం, ప్రవర్తన అంటే మనం బ్రతకటం. అది కూడా దాదాపు దగ్గరే. కానీ ప్రభు 2 వేరువేరుగా చెప్పాడు, అందుకని వేరువేరుగా ఆలోచిస్తాను. క్రియ అంటే చేసే పనులు, ప్రవర్తన అంటే ఆడి ప్రవర్తన ఏం బాగాలేదు అంటే ఆడి చేది కూడా ఒక అది, కానీ అది ఇంకో వెరైటీగా ఉంటుంది. క్రియలు అంటే చేసే పనులు, క్రియలు బట్టి ఫలితం. ఆడి ప్రవర్తన చూడాడు, ఆడి ప్రవర్తన చూసాను బుద్ధి తెచ్చుకో. ఆడి ప్రవర్తన చూడు, నాకేం నచ్చట్లా అంటే ఆడు బ్రతికే బ్రతుకు. ఇది దగ్గరదే కానీ కొంచెం తేడా ఉంది. సరే, మొత్తం 10 ఉన్నాయి. ఆత్మఫలం గలతీ 5:22 ఆత్మఫలాలు 9 ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 ఫలాలు. ప్రభువుని ఎవరైతే నమ్ముతారో, ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వారికి ప్రభు ఇచ్చే ఫలాలు ఇవి. ప్రభువుని కలిగి ఉంటే ప్రభు ఇచ్చే ఫలాలు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడతాడు.
బహుగా ఫలించిన ప్రేమ, కష్టంలో ఉన్న సహాయపడటం, సంతోషము, దుఃఖంలో ఉన్న వారికి నువ్వు సంతోషం ఉన్నావేంటి, నువ్వు సంతోషం ఉన్నావేంటి చెప్తున్నారు. చంద్రలీల నిష్ఠగల బ్రాహ్మణురాలు నేపాల్ నుండి కన్యాకుమారి వరకు తిరిగింది. ఆమె జీవితంలో నిష్ఠగల బ్రాహ్మణురాలు పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన కొంతకాలానికే భర్త చనిపోతే గుండు కొట్టి తెల్లని దోతలు కట్టి పొద్దున్నే ఎదురయ్యో ముండమోపుదానా అని తిట్టి, కొద్దిసేపు నాకు రావచ్చుగా, ఎందుకు వచ్చావు బయటికి అని ప్రతి ఒక్కళ్ళు తిడుతుంటే ఇంట్లో వాళ్ళు సహా తట్టుకోలేక, ప్రేమ ఆదరణ కానక, సంతోషము సమాధానము లేక, తన తండ్రి ఎంతో ప్రేమించి చాలా డబ్బులు ఇచ్చాడు కానీ డబ్బులలో ఆనందం పొందక, ఎవరో చెప్పిన మాటలు విని మేకపోతులు బలిచ్చింది. చుట్టూ అగ్ని గుండాలు పెట్టుకొని మధ్యలో దేవుడా అని 1000 సార్లు జపించింది. గంగా నదిలో చేరి గంగా నదిలో చల్లటి నీళ్ళలో దేవుడు జపిస్తూ ఉండగా 1000 సార్లు దేవుడి పేరు జపించమంటే జపిస్తూ ఉండగా స్పృహ తప్పి పడిపోయి కొట్టుకుపోతుంటే ఎవరో పట్టుకొచ్చి ఒడ్డుని చేరుస్తారు. గంగా నది ఆమెను కాపాడలేకపోయింది. ఎవరో పట్టుకొని ఒడ్డుని తెచ్చారు. సాధువు అయితే కాషాయ వస్త్రాలు ధరిస్తే శాంతి వస్తుందని చెప్తే అప్పటికే భర్త లేడు, సాధువే ఆమె కాషాయ వస్త్రాలు వేసుకుంది. ఎన్నో గుడ్లు కట్టించాలని తండ్రి ఇచ్చిన డబ్బులు తీసుకొని కాలి నడకను వెళుతూ ఎన్నో గుడ్లు కట్టించింది. కానీ తన జీవితంలో ఎవ్వరూ ఎన్నడూ కానని ఆనందము, సంతోషము కనుచూపు మేరలా ఆమెకు దొరకలేదు. ఆదరించేవారు ఎవరూ లేరు. నా బ్రతికింతేనా అని ఏడుస్తూ వెళ్తుంటే, ఎన్నో గుడ్లు కడుతున్నాను కానీ, ఎంతో డబ్బులు పెడుతున్నాను కానీ, ఎంతో నిష్ఠగా ఎవరు ఏం చెబితే అది చేస్తున్నాను కానీ నా బ్రతుకులో ఆదరణ లేదా, రాదా అంటూ బాధపడుతుంటే ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తున్నారట. నవ్వుకుంటూ వెళ్తున్న వారిని చూచి, ఏమండి ఇంత నవ్వు ఉందో మీలో, ఎక్కడ దిగి మీకు ఈ నవ్వు? వారు యేసుప్రభువు చెప్తున్నారు, యేసయ్యని మేము నమ్ముకున్నాం. సంచిలో 2 సంచులు బైబిల్ తీశారు. మా సంతోషానికి కారణం ఇదిగో ఈ బైబిల్. నా సంతోషానికి కారణం ఈ బైబిల్. యేసయ్య సేవకులము, ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన చేతిలో నిత్యము సుఖములున్నాయి. ఈ శాంతి సమాధానాలు యేసయ్య నాకు ఇచ్చాడు. శాంతి సమాధానాధిపతి, స్వంతములో ప్రశాంతనిది, శాంతి స్వరూప జీవన దీప, శాంత సువార్తనిది, సిల్వధర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు శాంతి సమాధానాలకు అధిపతి ఆ యేసయ్య మాకు దొరికాడు అని యేసయ్య గురించి తెలుసుకోవాలయ్యా అంటే బైబిల్ ఇచ్చారు. బైబిల్ చదవటం ప్రారంభించింది. తన శాంతి సమాధానాల కొరకు సమాధానకర్త అని యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి ఎలా వచ్చాడో, ఎలా శాంతి సమాధానాలు వస్తాయో లూకా 2:14 చదివింది. ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం, ఆయన చెప్పినట్టు బ్రతికే వాళ్ళకి సమాధానం. యెషయా 9:6 ఆయన సమాధానానికి అధిపతి అని విని యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంది. యేసయ్య నువ్వు దేవుడు అని నాకు తెలియదు. ఇదిగో ఇద్దరు మీ సేవకులంట, వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, కారణం అడిగితే మీరని చెప్పారు. ఇన్ని గుడ్లు కట్టాను, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇంత నిష్ఠగా పూజించాను, ఎవరో నాకు ఈ శాంతి సమాధానం ఇవ్వలేదయ్యా. నువ్వు నా కోసం ప్రాణం పెట్టావంటయ్యా. ఈ శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు నీవంటయ్యా. నువ్వు చెప్పావయ్యా. ఏం చెప్పావు? నా శాంతి నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు మీకు ఇవ్వట్లా. యోహాను 14:27 నా శాంతి మీకు అనుగ్రహించుతున్నా, నా శాంతి మీకు ఇస్తున్నా, లోకం ఇచ్చినట్టు ఇవ్వట్లా అన్నావు. నాకు ఈ శాంతి కావాలి, నాకు ఈ సమాధానం కావాలి, నా కొరకు ప్రాణం పెట్టేవాడు నువ్వని ఏడుస్తుంది. శాంతి సమాధానాలకు అధిపతి యేసు ప్రభు
ఆమెతో మాట్లాడాడు. ఏ శాంతిని అన్వేషించిందో శాంతినిచ్చాడో. యేసయ్యను నమ్ముకొని సంతోషంగా వారి ప్రాంతానికి వచ్చేసింది. యేసయ్యను నమ్మిన తర్వాత వారు ఊరికి వెళితే యేసయ్యను నమ్ముకున్నా అనగానే అందరూ అవమానపరిచారు. నా కులము నన్ను అవమానపరచొచ్చు, నా దేవుడు నాకున్నాడు చాలు. ఏ దేవుడి దగ్గర కులం లేదు, ఇది మతం కాదు, నా జీవితాన్ని మార్చిన గొప్ప మార్గం అని తన వల్ల నిరాదరణ గురైన వారికి, విధవలై సమాజంలో త్రోసివేయబడ్డ వారిని అందరినీ చేర్చుకొని యేసు ప్రేమను వారికి అందించింది. చంద్రలీల. శాంతి సమాధానం లేని జీవితం, తన జీవితంలో ఎంతో దుఃఖంతో ఉన్న జీవితము, ఆదరణ లేని జీవితము. ఆమె క్రియలు చేసుకుంటూ వెళ్ళింది కానీ ఏమీ ప్రయోజనం లేదు, నిష్ఫలమైంది ఆమె జీవితము. కానీ ప్రభువుని నమ్మాక ఆత్మఫలాలు ఆమెకి ఇచ్చాడు. ప్రేమ, సంతోషము, సమాధానం ఏమేమి కావాలో అన్నీ ఆమెకి ఇచ్చాడు. ఆమె జీవితాన్ని చూస్తుంటే ఇదిగో నా దగ్గర ఒక బుక్ ఉంది, చంద్రలీల. నిష్ఠ కలిగిన బ్రాహ్మణురాలు ఎలాగా ప్రభు ఆమె జీవితాన్ని మార్చి అనేకులు ఛాలెంజ్గా చేశాడు. సరే, అనేకులకు దీవెనకరంగా ఆమె జీవితాన్ని మలిచాడు. సరే, తేడా చంద్రలీల. నిష్ఠ కలిగిన ఆమె జీవితం, బ్రాహ్మణురాలు, నిజ దేవుడు ఆత్మఫలాలు ఆమెకి ఇచ్చాడు. ఆమె ఆత్మఫల ప్రేమ ద్వారా, సంతోషము ద్వారా, సమాధానం ద్వారా దుఃఖంలో అనేకులను చేర్చుకొని యేసయ్య ప్రేమను పంచింది. ఆత్మఫలం. నెక్స్ట్ క్రియాఫలం. మనం చేసే పనులు, ఆ పనుల వలన కొర్నేలి ధర్మకార్యాలు చేశాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కనిపిస్తాడు మనకి. అతను ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, కష్టంలో ఉన్నవాడు సహాయపడేవాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఆయన దూతను అక్కడ పంపించాడు. ఏం చెప్పాడో తెలుసా? 10వ అధ్యాయంలో కొర్నేలి బండ పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అని మనుషుడు, భక్తుడు ఒకడు కైసర్లో ఉండేను. 2వ వచనం. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని భక్తులు కలవాడేయండి, ప్రజలు బహుగా ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. దాదాపు 13 గంటల టైంలో ఒక స్వరం దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, కొర్నేలి, చిత్తము ప్రభువా, ఏంటయ్యా? నీ ప్రార్థనలు, ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. ఇంకా విశ్వాసములు పెరగాలంటే నా సేవకుడు యొప్పేలో ఉన్నాడు, పేతురు, పిలుచుకో. నీ కార్యాలు నాకు కనిపించినాయి, వినిపించినాయి. నువ్వు నా ద్వారా మేలు పొందుకోదగిన వాడివి. నా సేవకుడు యొప్పేలో ఉన్నాడు, పిలిపించుకో. నీ క్రియలు ప్రభు చూస్తాడు. ఎలా ప్రభు కోసం బ్రతుకుతున్నావు, దేవుని మందిరంలో ఎలా పనిచేస్తున్నావు, దేవుని సేవకులు ఎలా చూసుకుంటున్నావు, కష్టాల్లో ఉన్నవాడిని ఎలా ఆదరిస్తున్నావు, నీ మాటల ద్వారా, నీ జీవితం ద్వారా ఎలాగా 21:14 21వ అధ్యాయము 14వ వచనంలో క్రియాఫలాన్ని బట్టి దండన ఉంటుందంట. క్రియాఫలాన్ని బట్టి దండన. నెక్స్ట్ 16 మత్తయి 27వ వచనంలో ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం అంట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం. దేవుని దగ్గరికి వచ్చావు, ఏం చేస్తున్నావు? మందిరం అంతా శుభ్రం చేసి వచ్చి కూర్చొని వెళ్తావా? మురికి చేసి ఏంటైనా ఏంటి? వృద్ధుల వాళ్ళు కడిగి శుభ్రం చేస్తుంటే మీరు వచ్చి శుభ్రంగా ఉన్న మందిరాన్ని మురిగి చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు తుడిచారా? చెప్పండి. క్రియాఫలము. నెక్స్ట్ ప్రవర్తన ఫలము. యెహెజ్కేలు 7వ అధ్యాయం 4వ వచనము, సామెతలు 1వ అధ్యాయము 31వ వచనం.
నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను అంటాడండి. నీ ప్రవర్తన ఫలము 9వ వచనం కేవలం అడిగాను. యెహోవాకు నేనే నిన్ను పంపేవాడినని నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేది. 7వ వచనం 9వ వచనం అట్లాగే ఉంటాయి. ప్రవర్తన ఫలము, తమ ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవిస్తారు. సామెతలు 1:31. ప్రభు దగ్గరికి వచ్చినాక గర్భఫలము, నోటి ఫలము, ఆత్మఫలము, క్రియాఫలము, ప్రవర్తన ఫలము, నీతి ఫలము. యాకోబు 3:18. నీతి ఫలము సమాధానం చేయడానికి సమాధానంగా వ్యక్తపడుతుంది. నీతి ఫలం, నీతిగా నువ్వు బ్రతికితే దాని దీవెన నీ తదనంతరం ధన్యులవుతారు నీ పిల్లలు. దాని ఫలం నువ్వు అనుభవిస్తావు, నీ బిడ్డలు అనుభవిస్తారు. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు, వారి పిల్లలుగా దీవెన వస్తుంది. నీతి ఫలము. ప్రవక్త ఫలము మత్తయి 10:41. 2 రాజులు 4వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్తని చేర్చుకుంటే మత్తయి 10:41 దాని ఫలం పొందుతావు. నా బిడ్డని గిన్నెడు చల్లీలు ఇస్తే దాని ఫలం పోగొట్టుకోవు. శూన్యమీరాలు భర్తతో ఉంటుంది, అయ్యా మన మధ్య వస్తూ పోతున్న దైవజనుడు భక్తి గలవాడయ్యా, ఆ ప్రవక్తని జాగ్రత్తగా చూసుకుందామయ్యా, మన ఇంటి పైన ఒక గది కడదామయ్యా, మంచము బల్ల పేటిద్దామయ్యా, అయ్యగారు ఎప్పుడు వచ్చినా అక్కడ రెస్ట్ తీసుకుంటాడయ్యా, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, మనలాంటి వాళ్ళని చూడపోతే ఎట్లాగయ్యా. ప్రియులారా, ప్రవక్తని చేర్చుకుంది. నీకేం కావాలమ్మా అంటే నాకేం వద్దు అంటుంది. నా జనుల్లో ఉన్నాను చాలు, నాకేం వద్దు అంటుంటే దైవజనుడు వచ్చే ఈ టైంకి నీ గర్భంలో పిల్లవాడు ఉంటాడు, నీ కౌగిట పిల్లవాడు ఉంటాడు అన్నాడు. మరుసటి ఏత ఈ ఋతువునందు నీ కుమారుడు ఉంటాడు. 16-17 వచనంలో దైవజనుడు చెప్పినట్టుగా 17వ వచనంలో ప్రవక్త ఫలము. దైవజనుడిని చూసుకుంటే ఎన్నడూ ఫలం ఇవ్వకుండా ప్రభు విడిచిపెట్టడం. మా తల్లిదండ్రులు సేవకులు వచ్చారంటే మమ్మల్ని పక్కకు నెట్టేస్తారు. శ్రేష్టమైన ఆహారం వాళ్ళకి పెడతాడు. వారు బాగున్నాయంటే మొత్తం తినేస్తారు అయ్యగారు వాళ్ళు. నేను వెనక నుండి చూస్తూ ఉండేవాడిని, వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉండేవాడిని. ఏదైనా ఒకటని వదిలితే బాగుండు అనుకునేవాడిని. ఏముండే కాదు. వాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిగిలితే మాకు పెట్టేవాళ్ళు, లేకపోతే లేదండి. అయ్యగారు ప్రార్థన చేసి రాత్రి 1 గంటకి వెళ్ళేవాళ్ళండి. వాళ్ళు వాక్యం చెప్పి ఎంతో ప్రేమతో మా దగ్గర ఉండి రావడంతో మా నాన్నగారు అమ్మగారు టిఫిన్ పెట్టేవాళ్ళు. సేమియా, గారె, చికెను, వారికి ఏం కావాలి మంచి వండి పెట్టేవారు. మంచి గారెలు, మంచిగా చట్నీ, ఏం కావాలన్నీ పెట్టి అయిపోయాక, సేవ అయిపోయాక బిర్యానీ, చికెన్, మటన్ కర్రీ, మటన్ గోంగూర, ఏమో మంచి అన్నీ అయిపోయాక వాళ్ళు భోజనం చేసి మాతో కొంతటైం గడిపి వెళ్ళేవారు. ఒకసారి అంతా ఏమై ఉండే కాదు. మా అమ్మగారు అన్నం వండి మళ్ళీ మా పెట్టేలోపు మేము నిద్రపోయేవాళ్ళం. ఆ ఫలం పోగొట్టుకోలేదు. మమ్మల్ని అందరినీ ప్రభు పైకి లేపాడు. మమ్మల్ని అందరినీ తమలందరినీ రక్షించాడు. అక్కనే ఎవరూ దరిద్రులుగా మేము లేవండి. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు కానుక తెచ్చిపెట్టిన వారు, అలాగే బేదల కొరకు కొంత కానుక దాచేవారు, దాని ఫలము పోగొట్టుకోరు.
రోమ 15వ అధ్యాయము 26 నుండి చదువుకుంటే, బీదల కొరకు ఆ దినాలలో కొంత చందా వసూలు చేసేవారు. దేవుని సేవకుల కొరకు కొంత దాచిపెట్టేవారు. మాసిదోనియా సంఘము 2 కొరింథీ 8వ అధ్యాయంలో వాళ్ళు కనపడతారు. దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు ఎంత బాగా వారు పరిచర్య చేశారు. దాని ఫలము వారు పొందుకున్నారు. సేవా ఫలం, సేవలో, దేవుని మందిరంలో దేవుని సేవకులకు సహాయపడటం, దేవుని మందిరంలో ఊడవటం కానీ, దేవుని మందిరంలో నీళ్లు పోయి కడగటం కానీ, దేవుని ఆవరణలో మొక్కలు శుభ్రం చేయటం కానీ, ఏ చిన్న పని చేసినా, ఒక లైట్ పోయింది, లైట్ తెచ్చిపెట్టావా, సేవా ఫలం అది. ఆ ఫలం ప్రభు నీకు ఇస్తాడు. సేవా ఫలము. తిమోతి దైవజనులను జాగ్రత్తగా చూసుకునేవాడు. తిమోతిని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? 1 తిమోతి 1వ అధ్యాయము 1వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు చూడండి. నా ప్రియకుమారుడైన తిమోతి, నీకు శుభములు, కృప, కనికరము, సమాధానము కలుగునుగాక. 2 తిమోతిలో కూడా అదే మాట కనిపిస్తుంది. నా కుమారుడు తిమోతి, నీకు కిందకరా, కృప, కనికరము, సమాధానము. 2 తిమోతి 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాయా లేవా? 1వ అధ్యాయము 1 తిమోతి 2వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం అలాగే కనపడు. నా ప్రియమైన కుమారుడా తిమోతి, సేవకుడికి సేవ చేస్తున్నావు. ప్రభు యొక్క కృప, కనికరము, సమాధానం నీకు ఉండునుగాక. దేవుని సేవకు నుండి దీవెన పొందుకున్నాడు. నెక్స్ట్, వాగ్దాన ఫలం. హెబ్రీ 11వ అధ్యాయం 13వ వచనం, అబ్రహాము దేవుని నుండి వాగ్దానం పొందుకున్నాడు, ఫలాల కోసం ఎదురు చూచాడు. మన జీవితంలో ప్రభు వాగ్దానం చేస్తే ఆ ఫలాలు ఇస్తాడు. ఈ సంవత్సరం మీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ ఫలాలు మీరు పొందుకుంటారు. ఓ సహోదరి ఎప్పుడు చెప్పేదయ్యా, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇది నా జీవితంలో నెరవేర్చాడు. ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేర్చాడు. దాదాపు 4-5 సంవత్సరాలుగా చెప్పేదండి వీళ్ళమ్మ. ఈ వాగ్దానం ఇచ్చాడయ్యా, ఇది నెరవేర్చాడయ్యా, ఈ వాగ్దానం ఇచ్చాడయ్యా, ఇది నెరవేర్చాడయ్యా, ఈ సంవత్సరం ఇది ఇచ్చాడు అంటుండేది. వాగ్దాన ఫలాలు ఇచ్చే దేవుడు ఈ దేవుడు. దేవుని దగ్గరికి వచ్చావు. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, ఇందాక మనం చదివింది 8వ వచనం. 8వ వచనంలో ఏముంది? 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. ఇప్పుడు 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, తండ్రిని నా పేరు అడగలేదు, మీరు ఫలించుటకు, మీ ఫలాలు నిలిచినటకు. అబ్బా, ఈ దేవుడు మనం ఫలించాలంట, ఫలించిన ఫలాలు నిలవాలంటండి. ఫలాలు ఇచ్చి అట్లా జారిపోకూడదంటండి, నిలవాలంటండి. మన తండ్రి ఇచ్చి వదిలేవాడు కాదు, నిలబెట్టే దేవుడు. మీరు ఫలించినట్లుగాను మీ ఫలములు నిలిచి ఉండినట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించాను, ఎన్నుకున్నాను, నియమించాను. ఫలాలు ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి. ఎంత మంచి దేవుడు అండి. కాబట్టి నీ జీవితంలో ఫలాలు బహుగా ఫలించాలి. ఫలాల ద్వారా ప్రభు ఆనందించాలి. ప్రభుని గర్భఫలం ఇచ్చాడు. ఎక్కడ పెంచావు? ఎవరి కోసం పెంచుతున్నావు? ఎక్కడ పెట్టొచ్చావు? అయ్యా, పిల్లలు లేనప్పుడు ఒక కుటుంబంలో బిడ్డలు లేరండి. బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తే బొమ్మలాంటి అమ్మాయిని ఇచ్చాడండి. బొమ్మలా కూడా ఆ పిల్ల.
ఆ పిల్లల్ని చూసిన పాస్టర్ గారు పెద్ద అయ్యాక ఈ పిల్లల్ని మా అబ్బాయికే చేసుకుంటా అన్నాడండి. చేసుకున్నాడు పెద్ద అయ్యాక. ఆ తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా ఇచ్చాడండి ఆ కుటుంబంలో, మంగళగిరిలో. దేవుని సేవ చేయటానికి ప్రభు ఆ ఊరు వెళ్ళమని చెప్తే ఆ పట్టణం వీళ్ళ ఇంటికి వెళ్ళామండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడు కదా ప్రార్థన చేస్తే. ఈమె ద్వారా ఈ ప్రాంతంలో వాక్యం అందించబడుతుంది అనుకోని ఆనందంగా వెళితే 2 పోర్షన్లు ఉంటాయి. ఒక పోర్షన్ రెంట్కుంటున్నారు, ఒక పోర్షన్లో ఓనర్ ఉంటాడు. ఆదివారము వాక్యం డ్రమ్ము కొట్టి పాటలు పాడాం, వాక్యం చెప్పాం. నెక్స్ట్ ఆదివారం అంటుంది, అయ్యా డ్రమ్ము కొట్టొద్దు అంటుంది. ఏమ్మా అన్న, ఇంటి ఓనరు మీకు ఇల్లు ఉండటానికి ఇచ్చా కానీ మత ప్రచారానికి ఇవ్వలేదు, అలా అయితే ఖాళీ చేయండి అంటున్నాడు అయ్యా అంది. ఏమంది? మీరు ఉండటానికి ఇచ్చాను కానీ మత ప్రచారానికి ఇవ్వలేదు, అలా అయితే ఖాళీ చేసి వెళ్ళండి అన్నాడయ్యా. మెల్లిగా చెప్పండి అయ్యా. ఏమ్మా, ఇంత పెద్ద పట్టణం గుడ్డిపోయిందా? ఈ పట్టణం గుడ్డిపోయిందా? ఇల్లు కాదు ఇంకొక ఇల్లు దొరకదా? దేవుని వదిలేస్తావా? దేవుని వదిలేస్తావా? ఈ దేవుడు కదా నీ కుటుంబానికి బిడ్డలు ఇచ్చింది, 2 బిడ్డలు ఇచ్చాడే. ఆయన కూడా సాక్షిగా ఇంటి ఓనర్ చెప్పలేవా? నోరు తెరవలేవా? ఓకే, మమ్మల్ని పిలిచింది ప్రభు, ఆయన చూసుకుంటాడు. ఈ మాటలు విన్న ఒక తల్లి అక్కడే అంటుంది, అయ్యా మా ఇంటికి రండి అందండి. విగ్రహారాధికురాలు, వీళ్ళు నామక క్రైస్తవులు వీళ్ళు. ఆమె విగ్రహారాధికురాలు, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంట్లో వాక్యం చెప్పండి. ప్రభు ఆయన బిడ్డలను విడిచిపెడతాడా? ఆయన బిడ్డలను విడిచిపెట్టడం. ప్రభువుని వాగ్దానం తీసుకొని వెళ్ళాం, గర్భఫలం ఇస్తే ఆమెకి కృతజ్ఞత లేదు. అదే సంవత్సరం అయిపోయింది. జనవరి 1వ తారీఖు గ్రీటింగ్ చెబుతామని బయలుదేరాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పనిచేస్తాడు ఆయన. గ్రీటింగ్ చెప్పాలని బయలుదేరాడు ఇంట్లో నుండి. ఆ కుప్ప కూలిపోయి చచ్చిపోయాడండి. జనవరి 1. జస్ట్ ఆ సంవత్సరం అయిపోయింది. అయ్యా పోయిందయ్యా అని ఏడుస్తుంది. ఏడు దేవుడిని కుటుంబంలో చేసిన దీవెనకి చేసిన మేలుకు కృతజ్ఞత లేకుండా పోయింది. సేవాఫలం పొందుకోలేకపోయావు నువ్వు. అదిగో సహోదరి ఆ ఫలాన్ని పొందుకుంటుంది. ఆ ఇంట్లో సేవ పెట్టుకుంది. బిడ్డలు పిచ్చోళ్ళలాగా ఉంటారండి. 3 పిల్లలు మిషన్ కుట్టుకునేదండి ఆ సహోదరి. పిచ్చోళ్ళలాగా ఉన్న పిల్లల్ని ప్రభు కాపాడాడు. భద్రత లేని కుటుంబానికి చుట్టూ కాంపౌండ్ ఇచ్చాడు. చాలా తల్లితో ఉంటుంది, కూతురు 3 పిల్లలతో బొమ్మలాగుంటుంది ఆ సహోదరి. చుట్టూ ఆ మంగళగిరి భయంకర ప్రజలు, దుష్టకళ్ళు అన్నీ ఆడ పడతా ఉండే ఆమె మీద. ఆ రోడ్డు మీద కానీ వెళ్తారు దాన్ని చూడటానికి. అయ్యా ఇట్లా ఉందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, కాంపౌండ్ కోసం అందండి. ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతంగా కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని, కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టరు, గవర్నమెంట్ స్పెషల్గా ఇంటికి కట్టారండి. కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్ కట్టించారు, ఇల్లు కట్టించారండి. సేవా ఫలాలు సేవకులు సహాయం చేస్తే పొందకుండా ఉండరు. క్రియాఫలము సేవకుని ఇంట్లో తరిమేసింది. ఫలం పొందిందా? ఇప్పుడు ఆ టెండర్గా పనిచేస్తుందండి. పొన్నూరులో అరబిక్ పాఠశాల ఉంది, దానిలో పనిచేస్తుందండి. ఉర్దూ పాఠశాల పొన్నూరు రోడ్డు, గుంటూరు పొన్నూరు రోడ్లో ఉంటుంది. ఎంత దుఃఖం అండి. ఆ టెండర్గా పనిచేస్తుంది. ఇప్పుడేమో నాకు తెలియదు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. ఆయన మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి అని మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మనం ఫలించాలి. మాటల ద్వారా, జీవితం ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడి ద్వారా, ఆత్మ ఫలాల ద్వారా, సేవకులు చూచుకునే విషయంలో, దేవునికి సేవలో కానుకిచ్చే విషయం, చందా విషయంలో, అలాగే ప్రతి విషయంలో
ప్రభు దగ్గర ఫలాలు పొందుకోవాలి. ఆ ఫలాలు నిలిచి ఉండాలి. అలాగా ఉన్నట్లుగా ప్రియ ప్రభు సహాయం చేయను గాక. ఫలాలు ఎన్ని పొందుకున్నావు? 10 ఫలాలు ఉన్నాయి. ఈ 10 ఫలాలలో ఎన్ని నీలో ఉన్నాయి? రాత్రి ఒకటి చెప్పా, అది అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు మనం ఎందుకు 10 ఫలాలు? 10 ఫలాలు ఏమున్నాయి? మీరు ఈసారి టిక్ కొట్టుకొని రాసుకొని చెప్పండి నాకు. నెక్స్ట్ ఆదివారం మర్చిపోయి నన్ను మాయ చేయబాకండి, చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వారం ఈ 10 ఫలాలలో ఏ ఫలాలు ఉన్నాయి? మీరు మీ ఫలముల ద్వారా తండ్రిని మహింపరచాలి. ఏమన్నాడు? మీ ఫలములు మీరు ఫలించడం ద్వారా తండ్రి మహింపరచబడతాడు. మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి. దేవుడు ఏర్పరచుకొని నియమించాడు. సాక్షులుగా బ్రతకాలి. అలా నడిచే కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, ప్రభువు చెప్పండి. ప్రభువా, ఫలించాలన్నావు, బిడ్డలు ఇచ్చావు, నీకోసం పెంచట్లేదు. బిడ్డలు ఇచ్చావు, త్రాగుబోతులు చేశాను. బిడ్డలు ఇచ్చావు, తిరుగుబోతులు చేశాను. బిడ్డలు ఇచ్చావు, వదలబోతులు చేశాను. వదలబోతులు అంటే వాగేవాళ్ళు. బిడ్డలు ఇచ్చావు, తిండిపోతులు చేశా. బిడ్డలు ఇచ్చావు, తిట్టుపోతులు చేశా. తిడతారు వాళ్ళు. నన్ను క్షమించు తండ్రి. నమ్మావు, గర్భఫలం ఇచ్చావు, కానీ నీకోసం పెంచలేకపోయాను. నన్ను క్షమించు నాయనా. ఇక్కడ నన్ను నీకోసం బ్రతుకుతానయ్యా. నాకు ఇచ్చావు కానీ నీకోసం బ్రతకలేదయ్యా. నన్ను క్షమించు. బిడ్డలు ఇచ్చావు, భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, తల్లిదండ్రులనిచ్చావు, అన్న తమ్ముడు అక్క చెల్లెండ్రినిచ్చావు. నీ కొరకు మేము పడగలేకపోయాము, క్షమించు. మీ సేవకుడు ఎన్నిసార్లు మాతో మాట్లాడుతున్నా, బలహీనుడిగా ఉండి హెచ్చరిస్తున్నా, దిద్దుకోలేకపోయాము. నా బిడ్డలను త్రాగుబోతులుగా చేశాను, క్షమించు. నీకోసం పెంచలేకపోయాను, క్షమించు. ఇక్కడ ఉన్నానా నీకోసం బ్రతుకుతాను తండ్రి, క్షమించు. ప్రభువుకు చెప్పు, ప్రభువుకు చెప్పు. ప్రభు చూస్తున్నాడు. నీ జీవితం యథార్థంగా ప్రార్థన చేస్తావేమో, ప్రభు చూస్తున్నాడు. యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకునే భాగ్యం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. బలహీనుడైనా నీ మాటలో అందించే కృపనిచ్చావు, నీకు వందనాలు. నన్ను ముట్టి ఆరోగ్యవంతుడిగా చేయండి. ప్రతి బలహీనత నుండి విడిపించండి. నాయనా, బిడ్డలను మీరు దర్శించండి. నీ కొరకు బిడ్డలను ఎలా పెంచుకోవాలో మాకు, మా బిడ్డలకు మీరు నేర్పండి. ఎక్కడ దుష్టుడికి బిడ్డ ఎవరి మీద అధికారం లేకుండా కాపాడు. ఈ సమయం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. మీరు ఈ సహోదరు మీ నామాన్ని కనపరుచుకోమని నైనా ఈ సమయం మాకు ఇచ్చావు. నైనా ప్రవర్తన ఫలాలు విన్నాము. గర్భఫలము, నీతి ఫలము, ఆత్మఫలము, సేవా ఫలము, వాగ్దాన ఫలము, ప్రవక్త ఫలము, ఎన్ని చెప్పావు తండ్రి. ఆ ఫలాలు పొందుకొని మేము ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి. ఈ ఫలాల ద్వారా మా తండ్రివి మీరు మహిమపరచబడాలి. అలాగా మా జీవితాలు చేయమని, మాకు మీరు ఇచ్చిన ఫలాలను జాగ్రత్తగా వాడుకోవడానికి సహాయం చేయి. మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరము లేచి నిలబడి నలభై 45 ఉన్నత దేవుడు నీతో దిగులెందుకే మనసా, ఉన్నత దేవుడు నీతో దిగులెందుకే మనసా. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, వేళ్లకు కుదురులేదే.
ఎంతో మంచివాడు, శక్తి మేళ్లకు కుదువనిది, ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధపరచెనుగా, పాపిగా పరిశుద్ధపరచెనుగా, లేమిలో ఉన్న నిన్ను తన దయతో లేపెనుగా, లేమిలో ఉన్న నిన్ను తన దయతో లేపెనుగా, ఉన్నత దేవుడు నీతో దిగులెందుకే మనసా. యేసుని ముందు నడిస్తే ఆయతాను దాటగలవు, యేసుని ముందు నడిస్తే ఆయతాను దాటగలవు. విశ్వాసం నీకుంటే ఆయర్కోని కూర్చగలవు, విశ్వాసం ఆయర్కోని కూర్చగలవు. ఉన్నత దేవుడు నీతో దిగులెందుకే. ఉన్నత దేవుడుగా దిగుపడద్దు. ఈ సమస్యను ప్రభు చెప్పండి, ప్రభు ద్వారా సహాయం పొందుకోండి. ఓకే, ఈ సాక్ష్యం విందాము. చివరి ప్రార్థన ఏం చేస్తాను. ఏంట్రా కేకలో, నీకు భయం లేదో? గారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు నడుములు పట్టుకొని అస్సలు వంగలేక పట్టుకొని దేవుడు రక్తం రాసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు నాకు స్వతత ఇచ్చిండు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి అలాగా ఉన్నప్పుడు ఈ తల్లిని ప్రభు ముట్టాడు. వందనాలు అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. రాత్రి బాగా నొప్పులుగా ఉన్నాయి, జ్వరం వచ్చినట్టుగా నొప్పులుగా నడవలేకపోయాను. నాకు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకున్నారు సన్నిధిలో అనుకున్నాను, తగ్గిపోయింది. అమ్మగారికి వందనాలు. దేవునికి స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. వింటాం కాదు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు ప్రభా. మీరు ఇచ్చావు నాయన, మేము ఫలించాలి, మా ఫలాలు నిలిచి ఉండాలి. మీరు ఫలించాలని అయినా మా ఫలాలు నిలిచి ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు ప్రభా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అన్నారు. మేము మీలో ఉన్నప్పుడు, ఎదిగినప్పుడు, ఆశీర్వదించబడ్డప్పుడు వీళ్ళేసే నమ్మారా, ఇంత దీవిలో ఉన్నారని చెప్తుంటే మీ నామానికి ఎంత మహిమయ్యా. పిల్లవాడు పెరిగితే, మంచిగా చదివితే, తండ్రి పలానాలో అబ్బాయి ఎంత పెద్ద ఆఫీసర్ అయ్యాడు అంటే తండ్రికి ఎంత సంతోషమయ్యా. అలాగే పరమ తండ్రివి మిమ్మల్ని నమ్మాక మీకు సాక్షులుగా బ్రతికినప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే, పలానా వాళ్ళు యేసయ్య నమ్ముకున్నారు, ఆ యేసయ్య వారిని ఇంత దీవించాడు అని చెప్తుంటే మీరెంత సంతోషపడతారయ్యా, మాకెంత ఆనందమయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా మమ్మల్ని చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయి, భద్రపరచు. అయోగ్య నా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ సమయం ఇచ్చే వందనాలు చెల్లించుకుంటూ యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, అందరికీ వందనాలు. ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. మా తండ్రివి, మా క్రియల ద్వారా, మా ఫలాల ద్వారా మీరు మహింపరచబడినట్లు దయచూపమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం మనకు తోడుగా ఉండి మనం ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి. ఫలితంగా ప్రభు నామం మహింపరచబడినట్లుగా ప్రభు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రభు నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.